భరించలేని తలనొప్పా? ఓ చిట్కా ఉంది. దాన్ని పాటిస్తే క్షణాల్లో నొప్పి మాయం. అదేంటో తెలుసా? బరువు పెరుగుతున్నారా? డైటింగ్ తప్ప ఇంకేదైనా చేస్తారా? శ్రమపడకుండా మీరు చెయ్యాల్సిన వ్యాయామమొకటుంది. చెప్పమంటారా? ఏమిటి, పక్కింటమ్మాయి మిమ్మల్ని ఆంటీ అనిగాని అంకులనిగాని పిలుస్తోందా? మీ వయస్సు 30కి దగ్గర పడుతోందా? అప్పుడే అలా అనిపిస్తే ఎలా? సరే, ఓ పని చేయండి. మీ వయసు 5-6 వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలాగంటారా? ఆఫీస్లో మరీ పని ఎక్కువైందా? ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఏం పర్వాలేదు, ఒత్తిడి తగ్గించుకోండి. అదెలాగో చెప్పాలా? ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే ఔషధం. అదే శృంగారం. శరీరానికి కాదు, మనసుకు శక్తినిచ్చే గోలి. అదేనండి టాబ్లెట్. పడకగదే సుమా, అదే ఆసుపత్రి. జీవిత భాగస్వామి డాక్టర్. వెంటనే ఎంచెక్కా ఫ్రెషప్ అయిపోయి బెడ్రూంలోకి వెళ్ళిపోయి ఒకరిలో ఒకరు మమేకమైపోండి. అబ్బా, ఎంత ఫ్రెష్గా ఉందో కదూ! అసలు విషయం మీకు తెలుసునా? శృంగారానుభూతుల వలన మనిషి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్కు ఒత్తిడిని, శరీరంలోని అలసటను, తలనొప్పిని, అవిశ్రాంతమైన మనసును దూరం చేసే శక్తి ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింక ఆలోచిస్తున్నారేం? ముందుకు ఊరకండి. సుందరం ఒక వారపత్రికలోని వ్యాసం చదువుతున్నాడు. అతను తెల్లని లాల్చీ పైజామాలో ఉన్నాడు. అతని శ్రీమతి సౌందర్య అతని ఎదురుగా తెల్లని చీరలో, తలలో మల్లెపూలతో, అపర రతీదేవిలా పురుషుణ్ణి పడకకు ఆహ్వానించే రీతిలో ఉంది. చాల్లేండిక కట్టిపెట్టండి. పెళ్ళాన్ని బెడ్మీదకు లాగేసేయడానికి ఏదో ఒక పుస్తకం తీసుకోవడం, అందులో శృంగారం గురించి ప్రచురించిన వ్యాసం చదవడం, వెంటనే ముగ్గులోకి దిగిపోవడం. మీకు మీ అమ్మానాన్న సుందరమని పేరు పెట్టకుండా శృంగారమని పెట్టుంటే బావుండేది అంటూ భర్తని చూపుల తూపులతో చూస్తోంది. నేను చదివేది భూతుపురాణం కాదు కదా, ఎందుకంత ఆవేశపడతావ్? మనం బెడ్మీదకు ప్రవేశించే ముందు ఇద్దరు మనసులు శృంగారంలో మునిగి తేలాలి. కాని రంగంలోకి దిగామే అనుకో, ఇక చూసుకో అంటున్న అతన్ని మారుమాట్లాడనీయకుండా సౌందర్య, మీకసలు సిగ్గు లజ్జా పెట్టలేదు దేవుడు. ఇవ్వాళ ఆదివారం, మీకు నాకు కంపెనీలకు సెలవు. పైగా ఇప్పుడేమో పట్టపగలు 12 గంటలు. చాల్లేండి పిచ్చివేషాలు అంటున్న ఆమె పెదవులపై తన కుడి అరచేయుంచి సుందరం, అపురూపా, మనమివాళ మ్యాట్నీ కార్యక్రమంలోకి వెళ్లబోతున్నాం. అటు పగలు కేశవిలాసాలకు సమయమూ సందర్భం ఉండకూడదోయ్ డియర్. అబ్బో, నాకు మూడొచ్చేసింది బాబూ అంటూ ఆమె మీద శృంగారదాడి మొదలెట్టాడు. ఇంతలో బెడ్ పక్కనే టీపాయ్ మీద సెల్ మ్రోగింది. ఫోన్ ఎత్తండి బాబూ అనే రింగ్ టోన్తో రింగవుతోంది. వెంటనే సుందరం, రాణీ, ఏమిటే ఆ ఫోన్ చేసేవాళ్లకి కాస్తంత ఇంగిత జ్ఞానముండద్దు? ఇప్పుడా ఫోన్ చేసేది అంటుంటే, సుందరస్వామీ, ఇది మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం. తమరు శృంగార తీరంలో విహరిస్తారని ఎవరనుకుంటారు? ముందు ఫోన్ చూడండి అంటూ సౌందర్య బట్టలు సవరించుకోసాగింది. సుందరం సెల్ చూసిన వెంటనే ఒక్కసారిగా సౌందర్య నుండి విడివడి, అమ్మో, మా నాన్నగారు అనుకుంటూ, హలో నాన్నగారు, ఏంటి ఫోన్ చేశారు? తమ్ముడి పెళ్ళి ఎప్పుడు నిర్ణయం చేశారు అన్నాడు. అలాగా, అంటే మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చుండి పెళ్లి కార్యక్రమం కళ్యాణమండపంలో ముగించేస్తారా? అవున్లే, 3 బెడ్రూంల ఫ్లాట్ కదా మాది. అలాగే 2 రోజుల్లో వచ్చేస్తారందరూ. బాయ్ నాన్నగారు అంటూ ఫోన్ పెట్టేశాడు సుందరం. వెనటికి తాయిలం కొనిపెట్టమంటే పెద్దవాళ్లు కొనకపోతే చిన్నపిల్లవాడు మారాంచేసి అదో రకంగా ముఖం పెట్టినట్లుగా అతని ముఖం మాడితోయింది, కళావిహీనంగా. సౌందర్య అతని వాలకం చూసి మన్మథబాణాలలాంటి నవ్వు విసిరి, ఏమైంది రాజా అంది గడ్డం పట్టుకుని. 10 రోజుల్లో తమ్ముడి పెళ్ళి అని, తమ అపార్ట్మెంట్కి 2 రోజుల్లో అందరూ వచ్చి ఊళ్ళో కళ్యాణమండపంలో పెళ్లి చూసుకుని 16 రోజుల పండగదాకా ఉండి వెళుతామని చెప్పేసరికి సుందరం భార్యకు చెప్పి, నా పని గోవిందా, నాకు ప్రతిరోజూ సుందరాంగీ పొందులేకపోతే కాలం గడవదు, ఏమిటో అంటూ నుదురు కొట్టుకుంటున్న భర్తను కొంటెగా చూస్తూ, మా బాగా కుదిరింది కామేశ్వరరావు గారు, తమరు కామప్రకోపం కంట్రోల్ చేసుకోండి బాబూ అంది సౌందర్య. విసుగు విరామం లేని, పగలు రాత్రి తేడాలేని కౌగిలింతలు సుందరం సౌందర్య సంసారంలోని ఒక విశేషమైతే, మరొకటి ఇద్దరూ ఒకరినొకరు రకరకాల పేర్లతో సందర్భానుసారం సంబోధించుకోవడం మరో విశేషం. అంతా బాగానే ఉందిగాని, కామిని, 2 రోజుల్లో పెళ్లివారొచ్చేస్తారు. పోనీ మన ఫ్లాట్లో మరో ఫ్లాట్ ఖాళీగా ఉంది.
పెళ్లికోసం అద్దెకు తీసుకుందామని మా నాన్నగారితో అన్నానే అనుకో, ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ముషారఫ్ లాగా నాకు మరణదండన విధించినా విధిస్తారు. ఆయనకు చచ్చేంత కోపం. అది సరేగాని ఈ 2 రోజుల్లో తీరిక దొరికినప్పుడల్లా పడకగదిలోకి నిన్ను లాగేస్తుంటాను. నాకెదురు చెప్పకూడదు సుమా. మరి నేను నీ పొందులేకుండా ఉండలేను కదే పెంకిపిల్లా, సుందరవదన అంటూ సౌందర్య ముఖాన్ని దగ్గరకు లాక్కుని లిప్లాక్ చేసేశాడు ఆమెను మారు మాట్లాడనీయకుండా. అంటూ భర్త నుండి విడిపించుకుంది ఎలాగో. వెంటనే సుందరం, వంపుసొంపుల వయ్యారి, మనింట్లో పెళ్లివారున్నన్నాళ్ళు నాకు శృంగారపు ఆకలి కలిగినప్పుడల్లా కొన్ని కోరికలు అడిగేస్తుంటాను. నువ్వు కాదనుకుండా నన్ను చాటుకు లాక్కెళ్ళి వాటిని ఇచ్చేస్తుండాలి. తెలిసిందా? ఏం కోరికలు మదనా? పాడు కోరికలు కోరకూడదు సుమా. బుగ్గలు కొరికేస్తాను. మళ్ళీ మరదిగారి పెళ్లయ్యే వరకు ఎవరికంటా పడకుండా బుగ్గలకు బ్యాండేజ్తో పారిపోతావు అంది నవ్వులు రువ్వుతూ. మనిద్దరికీ ఒక కోడ్ భాషుంటుంది. నేను ఉన్నపళంగా కాఫీ అన్నానే అనుకో, నాతో పాటు నువ్వు చాటుకొచ్చేసి నీ అధరామృతం అందించాలి. నేను వెంటనే దాన్ని తాగేసి అల్లరి మానేస్తాను. రెండోది, టిఫిన్ కావాలి అన్నానే అనుకో, వెంటనే నన్ను బాత్రూంలోకి లాక్కువెళ్ళి నీ శరీరంలోని కైపెక్కించే భాగాలున్నాయి చూడు, వాటిని తనివితీరా ముట్టుకొనివ్వాలి. తెలిసిందా? మూడోది, భోజనం కావాలి అని అడిగానే అనుకో, వెంటనే మన బెడ్రూంలోకి నన్ను లాక్కువెళ్ళి చాలా తొందరగా మనిద్దరి బట్టలు నలిగిపోకుండా సంగమం లైట్గా లాగించేయాలి. తెలిసిందా?